షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన ఆంధ్రప్రదేశ్లో ఆమదాలవలస నియోజకవర్గం ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ ఈరోజు రాష్ట్రంలో స్థాపిస్తుంది. అందులో భాగంగానే ఈసారి కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెళ్ళడం, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం కొలుదేయడం. అయితే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేకి స్పీకర్గా స్థానం ఇచ్చినా కూడాను నియోజకవర్గం ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఈరోజు కొత్త నాయకత్వానికి మాజీ ముఖ్యమంత్రి మాత్రం ఈరోజు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గం ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ నియమించడంతో పాటు సంయుక్త రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు బొడ్డేపల్లి రమేష్ కుమార్కి పదవి వరించడం మాత్రం నియోజకవర్గంలో ఒక కొత్త జోష్ నెలకొందనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు యువ నాయకత్వం ఈ నియోజకవర్గానికి ఎంతకో దోహదపడుతుంది అనడానికి ఈ పదవి వరించిన ప్రధాన కారణం అని చెప్పి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సంబరాల్లో మునిగి తేలుతున్నట్టు బొడ్డేపల్లి రమేష్ కుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక బొడ్డేపల్లి అంటే 6 పర్యాలు ఎంపీగా గెలిచిన బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసులుగా ఈరోజు రమేష్ కుమార్కి ఒక రాష్ట్ర స్థాయి పదవి వరించడం మాత్రం ఆమదాలవలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా చాలామంది ఆనందం వ్యక్తం చేసే పరిణామం. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు సాగిస్తే బాగుంటుంది, అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటూ ఇంతటి అందినటువంటి ఈ ద్రాక్షపండును అందుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆ సేవలను ఆంధ్రప్రదేశ్కి ఎలా అందజు? ఈ రోజున పదవి వచ్చింది కాదు, పదవి ఉన్నప్పుడు పదవి లేకపోయినా నేను పార్టీ కృషికి నేను పాటుపడ్డాను. సుమారు 11 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, వాటి అభివృద్ధి గురించి నేను కష్టపడడం జరిగింది. ఇక ముందు కూడా అంటే పదవి వచ్చింది కాబట్టి మరికొద్ది ఉత్సాహంతో మరింత అభిమానులను కలుపుకొని మీరు అన్నట్టుగా బొడ్డేపల్లి అభిమానులు ఈ రోజుకి కాన్స్టిట్యున్సీలే కాదు జిల్లాలోనే చాలామంది ఉన్నారు. బొడ్డేపల్లి అభిమానులను కలుపుకుంటాను. అలాగే మా తాతగారు స్వతంత్ర సమరయోధులు డాక్టర్ చౌదరి సత్యనారాయణ గారిని వారి ఏదైతే అడుగుజాడల్లో నడిచారో ఆ అడుగుజాడల్లో నడుస్తూ మరి రేపు 29లో కానీ ఇంకా ముందొస్తే ముందు కానీ చింతాడ బొడ్డేపల్లి ద్వయంతో మరి రేపు ఉదయం ఆమదాల వలసలో ఎమ్మెల్యేగా చింతాడ రవికుమార్ గారిని, అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అది జరగడం తథ్యమని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. 15 ఏళ్ల పాటు ఒకరిని భుజం మోసుకుంటూ వచ్చినటువంటి రవికుమార్కి ప్రతి అడుగడుగున కూడాను ఆ పార్టీలో అణగదొక్కే ప్రక్రియకి బలైనటువంటి రమేష్ కుమార్కి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మీ సేవలను గుర్తించే ఈ పదవిని ఇచ్చారు. అంటే సరే, ఎవరో తొక్కుపోవడానికి, ఎవరో అడిసి ఉండిపోవడానికి బొడ్డేపల్లి రమేష్ కుమార్ ఏం సామాన్యుడు కాదు. బంతి ఎంత గట్టిగా అడిస్తే అంత పైకి ఎగురుతుంది. మరి అందుకు ఎవరు రాజకీయాలంటే తప్పు ఏవో మరి నేనైతే అనుకోవట్లేదు, కానీ కొంతమంది చాలామంది ప్రజలైతే చెప్తున్నారు కొన్ని కుటిల రాజకీయాలు జరిగాయని. కానీ నా ఏమీ పట్టించుకోను. పదవి ఉన్ననాడు పదవి లేకపోయినాడు. ఇందాక నేను చెప్పాను, బొడ్డేపల్లి రమేష్ కుమారే పార్టీకి బ్రాండ్. రమేష్ కుమార్ కనిపించాడంటే ఆనాడు కాంగ్రెస్, ఈనాడు వైఎస్ఆర్సీపీ, ఆనాడు రాజశేఖర్ రెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి. రమేష్ కుమార్ ఒక బ్రాండ్. అందుకు నాకు ఈ పదవులతో సంబంధం లేదని మీకు చెప్తున్నాను. ఓకే, ఈరోజు గుర్తించింది చింతాడ రవికుమార్ గారు, ధర్మాన కృష్ణదాస్ గారు, కన్నబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి ఆయన వీళ్ళందరి ద్వారా, అలాగే పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, వీరందరి ద్వారా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పదవి ఇచ్చినందుకు సర్వదా నేను ఆయనకి కృతజ్ఞుడినై మరి ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పదవి లేనప్పుడు ఆయనకి అడుగులు ఒత్తినటువంటి రమేష్ కుమార్కి పదవి వచ్చిన 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ఆయన భూస్థాపితం చేసేందుకు చేసిన ప్రయత్నమే. ఆమదాలవలస మున్సిపాలిటీలో కనీసం పోటీ చేసేందుకు మీ పరిధిలోని వార్డు కూడా లేకుండా చేశారు. నిజమేనా? సరేలేండి, వార్డులు లేకపోవడం ఏంటి, 23 వార్డులు ఉన్నాయి. నేను ధైర్యంగా ఇలా చెప్పగలను. 23 వార్డులో ఎక్కడి నుంచే పోటీ చేసి గెలిచే సత్తా నాకు ఉంది. ఎక్కడో ఒక్క వార్డు బొడ్డేపల్లి రమేష్ కుమార్ కాదు. వాళ్ళు ఇలాగే అనుకున్నారు, కొంతమంది నాయకులు అనుకున్నారు. ఇంతకుముందు నేను 9వ వార్డులో గెలిస్తే 9వ వార్డుని ఎస్టీ చేశారు కావాలని.
ఎస్టీ చేస్తే ఆ పక్కకి వెళ్ళాను. ఇంకో పక్కన మా ఆవిడని గెలిపించుకున్నాను అత్యధిక మెజార్టీతో మున్సిపాలిటీలో. అందుకు 23 వార్డులు నాయే, 23 వార్డు ప్రజలు నావాలే. ఏ వార్డులోకి వెళ్ళినా నేను గెలవగలను ధీమా ధైర్యం నాకుంది, ప్రజల మీద ఆ నమ్మకం కూడా నాకుంది. అంతలా ప్రజాదరణ పొందినటువంటి రమేష్ కుమార్కి ఈరోజు అంతగా అన్యాయం తలపెడుతున్న పసికట్లేపడంలో ఫెయిల్యూరా ఈరోజు మీ ఎదుగుదలకి ఏమొచ్చి జరుగుతున్నట్టు అన్యాయం? నేను అన్యాయం అని అన్ను ఓకే చేస్తే వారి విజ్ఞత. నేను ఈరోజు ఒకటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. నేనైతే ఇవి ఎవరిని శపించను, ఎవరు అన్యాయం చేశారని కూడా నేను ఈరోజు ఎప్పుడు నేను ఎవరితో నా అనుంగా నా శిష్యులు నా అభిమానులతోటే నేను చెప్పలేదు నాకు ఇది అన్యాయం చేశారని. ఒకవేళ నిజంగా మీరు అనుకున్నట్టు అన్యాయం జరిగితే ఆ కర్మ సిద్ధాంతం స్వర్గంలోనూ నరకంలో కాదు, జీవించినప్పుడు ఇక్కడే అనుభవిస్తారని మాత్రం నేను చెప్పగలను. 2 దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీలో ఎనలేని పదవులు అనుభవించి అనంతరం రాజకీయ స్వలాభం కోసం 2 పార్టీలు మారి 15 ఏళ్ళు పదవీచ్యుతులు అయినప్పుడు కూడాను వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన వినియోగించుకున్న తీరులో మీలాంటి చాలామంది నాయకులు మదనపాటు గురేటి నిజం. మీరు ఎక్కడికో లాక్కెళ్తున్నారు మమ్మల్ని. మేము వ్యక్తులను ఇక్కడ చూడం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, వారి తండ్రి రాజశేఖర రెడ్డి మీద అభిమానం చూసాం తప్ప అక్కడ ఒక ఎక్స్ నిలిపొచ్చుందా వై నిలిచుందా మాకు అనవసరం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశానుసారం ఆ నాయకత్వంలో పనిచేసాం. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో చింతాడ రవికుమార్, ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం చింతాడ రవికుమార్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. అంతే తప్ప మాకు ఎక్స్ వై జెడ్ ఎవరున్నా మాకు ఒకటే. అక్కడ మాకు కనిపించేది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్, ఈ 3 మాకు. ప్రస్తుతం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువకులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం. ఆమదాల వలసలో మాత్రం 2 యువకులు ఈరోజు కాన్స్టిట్యున్సీకి ఒకరు ఇన్ఛార్జ్ అయితే మరొకరు చూస్తే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. 2 యువకులు కూడాను ఆమదాల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మాత్రం తమదైన శైలిలో పాటుపడేందుకు పూర్తి స్థాయిలో శ్రమిస్తాం. ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక మీకు ఒక బలం చేకూరేటటువంటి ఒక శక్తి పక్కన చేరింది ఈ పదవి ఆయన వివరించడం. అంటే పదవి వరించిన వల్ల ఆయన శక్తి అని కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. సో ఆ నిబద్ధతకి ఏంటంటే ఆయనకి ఇది ఒక చిన్న టోకెన్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన దృష్టిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో రమేష్ కుమార్ గారు చాలా బలంగా ఉన్నారు. రేపు పొద్దున్న ఇంకా మరిన్ని ఉన్నత పదవులు కూడా అనుభవిస్తారు, ఆయన అధిరోహిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ పదవి ఏంటంటే ఆయనకు ఒక బాధ్యతను పెంచిందని చెప్పేసి నేను అంటున్నాను. ఆ బాధ్యత ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం అనే ఏకైక లక్ష్యంతో మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. పార్టీ అధినేతకి ఈరోజు ఆయన సేవలు వివరించేందుకు వెళ్ళిన ప్రయత్నంలో ప్రతి అడుగున కూడాను రమేష్ కుమార్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెంతం చేర్చుకోవద్దన్న సంకేతాలు ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులను అతిక్రమించి ఈరోజు ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పడంలో మీ పాత్ర ఏం పోషించారు? జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంత శ్రమించారు? అదేం ఉండదండి. ఇప్పుడు అగ్గి ఉందనుకోండి, దాని మీద మీరు ఎన్ని కప్పినా ఊరుకుంటుందా? ఆ జ్వాల అనేది పైకి వస్తూనే ఉంటుంది. సో అవి ఉండవు, అవి మామూలే, చిన్న తాత్కాలికమైనవి. ఆయనలో శక్తి ఉంది కాబట్టి అది బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. మేమందరం కూడా ఒకే గొడుగులో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక గొడుగులోనే మాత్రమే పనిచేస్తాం. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలి, ఆయన నాయకత్వాన్ని బలపరచాలి. ఆయన నాయకుడైతే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది. పేదవాడు అనేవాడు ముందు బాగుపడతాడు. ఆ పేదవాడిని బాగుపట్టాలంటే ముందు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నాయంటే అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి అది ఇంకోటి కాదు, అదేం ఉండదు. ఎవరైనా సరే శక్తి ఉన్నదంటే అది ఆగదండి, అది ఆటోమేటిక్గా బైక్ వచ్చేస్తుంది. కానీ ఇంకా 4 ఏళ్ల పాటు ఇంకా కూటమి ప్రభుత్వం పాలన ఉంది. ఇప్పటికే పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన మీ పార్టీలో ఉన్నారు. ఆయన గనక మిమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తే పార్టీ అధిష్టానం ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా వెనకాడదన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఏం ఉండదండి, అందరం కలిసికట్టుగా పని చేసుకుంటాం. ఎక్కడ ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. ఎవరు చేసినా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమైనా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమైనా చెప్తారు. ఏవైనా ఉన్నాయంటే చిన్నవండి అవి. ఏదో ఒక నీటిలో ఉన్నటువంటి చిన్న టీలో ఉన్నటువంటి అలజడి తప్పించి ఇంకోటి కాదు. అల్టిమేట్గా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు నేను ఉండొచ్చును, రేపు ఇంకోరు ఉండొచ్చును, లేకపోతే ఇంకోరు ఉండొచ్చును. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనేది ఇంపార్టెంట్. ఆ పార్టీ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలి. తప్పదు, ఎవరికైనా తప్పదు. అది ఎవరి బాధ్యతలో వాళ్ళు నిర్వర్తించాలి.
అంతే. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఆమదాలవలస నియోజకవర్గం ఈసారి వైసీపీకి కైవసం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఈసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయడమే ధ్యేయంగా పార్టీలో వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఈరోజు పనిచేస్తాం. ఎవరైతే పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఏ విధులైతే ఉన్నాయో ఆ విధుల్ని చిత్తశుద్ధిగా నిర్వహించి ఈరోజు 2019 కావచ్చు, లేకపోతే జమిలీ ఎన్నికలు సూచనల మేరకు 2026లో కానీ 7లో కనుక ఎన్నికలు వచ్చినా కూడాను రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి. ఆమదాలవలసలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనకి వెనుకున్నటువంటి చింతాడు రవికుమార్ని ఎమ్మెల్యే చేయాలని దృఢ నిశ్చయంతో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైనటువంటి బొడ్డేపల్లి రమేష్ కుమార్ మాత్రం అంటే గట్టిగా ఆయన తాలూకా నమ్మకాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గం ప్రజలందరూ కూడాను ఈ ఇద్దరు నాయకత్వాన్ని బలపరిచి 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయమే ధ్యేయంగా వారందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తాం. మరి ఆ దిశగా ఈ 4 ఏళ్ల కూటమి పాలన ఎదుర్కొని అనుకున్నటువంటి ఆశయ సాధనకు ప్రజలు ఏ విధంగా దోహదపడతారన్న విషయం వేసి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.